ఓం శ్రీమాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. అదృష్టం అంటే మేషరాశి వారిదే. ఎవరు ఎన్ని చెప్పినా వీరి జీవితంలో 100% జరిగేది ఇదే. విపరీత రాజయోగం వల్ల మేషరాశి వారు అద్భుతమైన ఫలితాలను పొందబోతున్నారు. అలాగే ఈ రాశి వారి జీవితంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అయితే ఈ వీడియోలో మనం విపరీత రాజయోగం అంటే ఏమిటి, విపరీత రాజయోగం వల్ల మేషరాశి వారి జీవితంలో ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే అంశాలను మనము వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోను ముందుగా మీరు నోటిఫికేషన్ త్రూ అయితే చూడవచ్చు. విపరీత రాజయోగం అంటే అతి త్వరగా జీవితంలో అంతరాలు ఎక్కడం, ఏం చేసినా చెల్లుబాటు కావడం, అతి చిన్న వయసులోనే సంపద ప్రారంభం కావటం, సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం, సామాజిక హోదా పెరగడం, మంత్రులు ప్రజాప్రతినిధులు కావడం వంటివి. వివిధ రాశుల వారికి ఈ యోగం పడితో ఎలా ఉంటుందో, గ్రహ సంచారం ప్రకారం ఈ ఏడాది ఎవరికి ఈ యోగం పట్టబోతుందో మనం చూద్దాం. ప్రస్తుతం గ్రహచారంలో ఈ యోగం పట్టినప్పటి జాతక చక్రంలో ఉంటే మాత్రం చక్రం తిప్పుతారు. ఈ రాశి వారికి విపరీత రాజయోగం పడితే తప్పకుండా ఐశ్వర్యవంతులు అవుతారు. ఇంట్లో నౌకర్లు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. సమాజంలో వీరి మాటకు చేతకు విలువ ఉంటుంది. ఏ రంగంలో ఉన్నవారైనా ప్రారంభమవుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. చక్కని కుటుంబం ఏర్పడుతుంది. అనారోగ్యం లేని దీర్ఘాయుషు కలుగుతుంది. వీరికి జీవితంలో ఊహించని రీతిలో మార్పులు రాబోతున్నాయి. అయితే ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ, విద్య, వివాహ, ఆరోగ్య, ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనే విషయాల గురించి చూసుకున్నట్లయితే వృత్తిపరంగా మంచి అభివృద్ధి కనిపిస్తుంది. చేతి వృత్తుల వారికి మంచి ఊరట లభిస్తుంది. వృత్తిపరంగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే వీరికి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఊహించిన రీతిలో భారీ లాభాలు రానున్నాయి. కొత్త పెట్టుబడులకు, కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఈ సమయం అనుకూలంగా ఉంది. అలాగే భాగస్వామి వ్యాపారాలు ఈ సమయంలో బాగా కలిసి వస్తాయి. వ్యాపార పరంగా ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి లాభాలు ఆశాజనకంగా ఉన్నాయి. వ్యాపార పరంగా పెట్టుబడికి సంబంధించినటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది. బ్యాంకుల నుండి సహకారం, అలాగే సంస్థల నుండి పెట్టుబడికి అవసరమైన డబ్బులను రుణంగా పొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే గతంలో వ్యాపార పరంగా చేసినటువంటి రుణాలు కూడా ఈ సమయంలో తీరనున్నాయి. ఎవరికైతే డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఉంటాయో అటువంటి వాటిని పూర్తి చేయాలి అనుకునేవారు ఈ సమయంలో ప్రారంభించడం వల్ల విజయాన్ని, మంచి పేరుని సంపాదిస్తారు. బ్యాంకులో లోన్ కోసం ప్రయత్నం చేసే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. అనుకున్న సమయానికి బ్యాంక్ లోన్ లభిస్తుంది. ఏ పనులు మొదలు పెట్టినా సరే వీరు అనుకున్న దానికంటే రెట్టింపు లాభాలను పొందుతారు. ముఖ్యంగా ఈ రాశి వారు ఇష్టమైన దైవ నామస్మరణ చేస్తూ ఉండటం వలన శుక్రుడు మరియు గురువు యొక్క అనుగ్రహం మరింత రెట్టింపు అవుతుంది. మానసిక ప్రశాంతత కూడా ఎక్కువగా ఉంటుంది. వివాహానికి సంబంధించిన విషయాలు ఏమైనా ఉన్నట్లయితే దానికి సంబంధించిన పరిష్కారాన్ని పొందుతారు. అలాగే ఉద్యోగ పరంగా అనుకున్న పరిస్థితులను పొందుతారు. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఆశించినటువంటి ప్రమోషన్లను బదిలీ పొందనున్నారు. అయితే ఉద్యోగస్తులకు పని భారం తప్పదు. పై అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. సహ ఉద్యోగుల సహకారం లభిస్తుంది. శ్రమ పడినప్పటికీ ఉద్యోగ పరంగా మంచి ఫలితాలు పొందుతారు. మీరు పనిచేసే సంస్థల నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. అలాగే విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగ పరంగా ఈ సమయంలో ప్రయాణాలు అధికంగా చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో ప్రయాణాలు చేయడం వలన మంచి లాభాలు పొందుతారు. ప్రయాణంలో పరిచయం అయ్యే వ్యక్తులు మీకు జీవితకాల మిత్రులుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యాపరంగా అనుకూలమైన ఫలితాలను పొందనున్నారు. ప్రారంభంలో ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ ఆశించిన రీతిలో ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి హార్డ్ వర్క్ ఎక్కువ అవసరం. అలాగే నూతన అంశాలను నేర్చుకోవడంలో కూడా ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు. అలాగే రాజకీయ నాయకులు మీరు చేసినటువంటి పనుల ద్వారా సంఘంలో కీర్తి ప్రతిష్టలు లభించనున్నాయి. క్రీడాకారులకు శ్రమ అధికంగా ఉంటుంది. అలాగే కళాకారులు వారి కెరియర్ పరంగా ఎన్నో నూతన అవకాశాలను పొందబోతున్నారు. కుటుంబ పరంగా అనుకూల ఫలితాలను పొందనున్నారు. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుంది. ఇప్పటి వరకు కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలన్నీ తొలగిపోతాయి. సోదరుల నుండి సహాయం పొందుతారు. ముఖ్యంగా ఈ రాశి వారికి
తల్లి యొక్క ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలు సందర్శన చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు ఫలించనున్నాయి. వైవాహిక జీవితంలో శ్రమ ఫలితాలు పొందనున్నారు. ఈ సమయంలో వీరికి వీరి జీవిత భాగస్వామికి మధ్య అన్యోన్యత మరింత పెరుగుతుంది. జీవితం పట్ల అవగాహన కలిగి ఉంటారు. మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడపడానికి కేటాయించబడిన దాని వలన మానసికంగా సంతోషంగా ఉంటారు. అలాగే మీ అభిప్రాయాలను పంచుకోవడం వలన ఎటువంటి మనస్పర్ధాలు దరిచేరవు. ఈ రాశి వారు సంతానపరంగా శుభ ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా సంఘంలో నూతనం ద్వారా మంచి పేరు ప్రతిష్టలు రానున్నాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఎప్పటి నుంచో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ సమయంలో ఉపశమనం పొందుతారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుందని, ప్రతిరోజు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం వలన ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. అలాగే ప్రతిరోజు వ్యాయామం, మెడిటేషన్ వంటివి చేయాలి. ముఖ్యంగా పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. ఉద్యోగస్తులు చాలా ఉత్సాహంగా పనిచేస్తారు. మహిళలకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడుల వలన మంచి లాభాలను పొందుతారు. అనేక రకమైన శుభ ఫలితాలను పొందుతారు. మిత్రుబలం పెరుగుతుంది. సోదర సహకారం పొందుతారు. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా డెవలప్ అవుతాయి. ఎదుటివారికి అర్థమయ్యే విధంగా విషయాన్ని చెప్పగలుగుతారు. చేయాలనుకున్న పని సక్రమంగా పూర్తవుతుంది. గ్రాఫిక్స్ డిజైనర్గా మీడియా రంగంలో బాగా రాణిస్తారు. సమయం సందర్భం అనుసారంగా వైఖరిని కలిగి మాట్లాడతారు. దీని వలన ఎదుటివారితో పనులను సక్రమంగా చేయించుకోగలుగుతారు. యాంకరింగ్ రంగంలో పనిచేస్తున్న వారికి సమయంలో విశేషమైన పేరును, గౌరవాన్ని పొందుతారు. నూతన వ్యాపారాలు ప్రారంభించిన వారు మంచి లాభాలను పొందుతారు. ఈ రాశి విద్యార్థులు తెలివి ఎక్కువగా ఉండటం వలన పోటీ పరీక్షలు, ఎకడమిక్ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉండబోతుంది. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు జ్ఞానాన్ని, విచక్షణను కలిగి ఉండి ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునే విధంగా ఉంటారు. కుటుంబంలో సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆర్థిక పరంగా మంచి ఫలితాలను పొందనున్నారు. వీరికి ఆర్థిక పరమైన సమస్యలన్నీ తీరనున్నాయి. అయితే ఈ సమయంలో నూతన స్థలాలను, ఇళ్లను కొనాలి అనే ప్రయత్నం సఫలమవుతాయి. ఆర్థిక సమస్యల వల్ల మధ్యలోనే గృహ నిర్మాణం ఆగిపోయినట్లయితే ఈ సమయంలో ఎటువంటి సమస్యలు లేకుండా గృహ నిర్మాణం పూర్తవుతుంది. అనుకున్న విధంగానే గృహ నిర్మాణాన్ని పూర్తి చేస్తారు. స్థలాలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎప్పటి నుండో వసూలు కాని మొండి బకాయిలన్నీ కూడా ఈ సమయంలో వసూలు అవుతాయని చెప్పవచ్చు. ఈ సమయంలో వివిధ వనరుల ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. దీని వలన విశేషమైన ఆర్థిక లాభాలను పొందుతారు. కాంట్రాక్టర్లు ఈ సమయంలో ఆశించిన లాభాలను పొందుతారని చెప్పవచ్చు. ఈ సమయంలో ఈ రాశివారు మరింత అభ్యున్నతిని పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను చూసుకున్నట్లయితే వీరు ప్రతి గురువారం దత్తాత్రేయుని దర్శించుకొని దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించాలి. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆవు పాలతోనూ తేనెతోనూ అభిషేకాన్ని చేయించాలి. అలాగే సాయంత్రం సమయంలో సుబ్రహ్మణ్యేశ్వర అష్టకాన్ని పఠించడం ద్వారా జీవితంలో మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు. శుక్రవారం రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇల్లంతా ధూపం వేయాలి. తర్వాత ఇంట్లో శ్రీ మహాలక్ష్మీదేవి పటం ముందు ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. అదేవిధంగా శుక్రవారం సంధ్యా సమయంలో ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత గుమ్మానికి రెండు వైపులా ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఈ విధంగా చేయటం వలన ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలను పొందుతారు. సో చూశారు కదండి, విపరీత రాజయోగం అంటే ఏమిటి, విపరీత రాజయోగం వల్ల ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చిందని ఆశిస్తూ మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.